హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో వీకెండ్ రద్దీ కనిపిస్తోంది. వారాంతంలో ప్రసిద్ధ హిల్ స్టేషన్లు, నిర్మలమైన లోయలు, దట్టమైన అడవులు, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు పర్యాటకులు పోటెత్తారు. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన టూరిస్టులతో రిషికేశ్, హరిద్వార్, మనాలి, సిమ్లా, ముసోరీ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లు దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారులు, పర్యాటక ప్రాంతాల్లో గంటల తరబడి రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు టూరిస్టులు. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ నుంచి పర్యాటకులతో పండోహ్, తాలౌట్, మండి, కులు హైవేలపై వేలాది వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో పర్యాటకుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇటు చార్ధామ్ యాత్ర కొనసాగుతుండడం, వారాంతపు సెలవులు కలిసి రావడంతో భక్తులు, పర్యాటకులు ఉత్తరాఖండ్కు భారీగా తరలివచ్చారు. జోషిమఠ్, విష్ణుప్రయాగ్ మార్గాల్లో 25 నుంచి 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తాయి. భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నారు పోలీసులు. హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో వీకెండ్ రద్దీ కనిపిస్తుంది. వారాంతంలో ప్రసిద్ధ హిల్ స్టేషన్లు, నిర్మలమైన లోయలు, దట్టమైన అడవులు, ప్రముఖ పుణ్యక్షేత్రాలకు పర్యాటకులు పోటెత్తారు. దేశ విదేశాల నుంచి తరలివచ్చిన టూరిస్టులతో రిషికేశ్, హరిద్వార్, మనాలి, సిమ్లా, ముసోరీ ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్లే దర్శనమిస్తున్నాయి. ప్రధాన రహదారులు, పర్యాటక ప్రాంతాల్లో గంటల తరబడి రోడ్లపై పడిగాపులు కాస్తున్నారు టూరిస్టులు. పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ నుంచి పర్యాటకులతో పండోహ్, తాలౌట్, మండి, కులు హైవేలపై వేలాది వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో పర్యాటకుల రద్దీని నియంత్రించేందుకు పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇటు చార్ధామ్ యాత్ర కొనసాగుతుండడం, వారాంతపు సెలవులు కలిసి రావడంతో భక్తులు, పర్యాటకులు ఉత్తరాఖండ్కు భారీగా తరలివచ్చారు. జోషిమఠ్, విష్ణుప్రయాగ్ మార్గాల్లో 25 నుంచి 30 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తాయి. భారీ వాహనాలను దారి మళ్లిస్తున్నారు పోలీసులు.